మంచి ఫలితాలను తీసుకొని రావాలని కోరుకుంటూ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వందే గోవింద గురు పరంపరాం హరి ఓం. ఈ ఉగాది అంటూనే యుగం ఆది అంటే ప్రారంభం, అంతేకాకుండా ఉగాది సంవత్సరం అనేటువంటి కాలానికి ప్రామాణికం. ఉగాది అంటే మనకందరికీ తెలుసు, షడ్రుచులతోటి ఆ పచ్చడి చేసుకొని భగవంతుడికి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. కాబట్టి ఆ షడ్రుచులను మనం స్వీకరించినప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే స్థితప్రజ్ఞత మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ స్థితప్రజ్ఞతను మనం అలవర్చుకోవాలి. రెండవది, కాలానికి ప్రమాణమైనటువంటి ఈ సంవత్సరాన్ని అంటే మనం ఎంత గౌరవిస్తామో ఈ పండగని, దానికి పరమార్థం ఏంటంటే కాలాన్ని వృధా చేయకుండా మనం ఈ సంవత్సరాన్ని ఉపయోగించుకుంటే ముందు ముందు మనకు, మన జీవితాలకు, కుటుంబాలకు బాగా ఉంటుంది. మరి ఈ రెండు కూడా ముఖ్య విషయాలు. ఒకటి, స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకుండా సమయస్ఫూర్తిగా మనం వ్యవహరించాలి. సమయాన్ని వృధా చేయకుండా మనం కాలాన్ని వినియోగించుకోవాలి. మరి ఈ దుర్మికి నామ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీకు సంక్షిప్తంగా తెలిపి రాశిఫలాలు చెప్తాను. ఈ దుర్మికి నామ సంవత్సరం ప్రభవాది అంటే 60 సంవత్సరాలు ఉంటాయి మనకు తెలుగులో. ప్రభవాది 60 సంవత్సరాలలో ఇది 30వ సంవత్సరం. కలియుగ ప్రారంభం నుండి 5117వ సంవత్సరం. మరి ఈ కలియుగం ఉద్భవించిన తర్వాత ఎందరో మహానుభావులు కలియుగంలో జన్మించి మన జీవన సార్థకతానికి ఎంతో దోహదపడ్డారు. అటువంటి వారిలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు పరమ గురువులు. శంకరాచార్యుల జన్మం నుండి ఇది 2028వ సంవత్సరం. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 69వ సంవత్సరం. మరి ఈ దుర్మికి నామ సంవత్సరంలో ప్రతి ఒక్క సంవత్సరానికి ఆ గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గ్రహం, ఆ గ్రహకారకుడు ఆధిపత్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. మరి ఈ సంవత్సరానికి రాజుగా శుక్రుడు వ్యవహరిస్తున్నాడు. దుర్మికి వినడానికి జయ విజయ అటువంటి పేర్లతో పోల్చుకుంటే కాస్త వినసొంపుగా లేకపోయినప్పటికీ శుక్రుడు రాజుగా అవడం వల్ల ఈ సంవత్సరానికి కొంచెం మంచి ఫలితాలే వస్తున్నాయని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా బుద్ధి శాంతిని కలిగించే బుద్ధికారకుడైనటువంటి బుధగ్రహం మంత్రిగాను, అధ్యాధిపతి, సేనాధిపతి అంటే 2వ ప్రముఖ స్థానంలో ఈ సంవత్సరం బుధుడు ఉన్నాడు. మరి ఈ శుక్రుడు, బుధుడు ఈ యొక్క ప్రథమ, ద్వితీయ స్థానంలో సంవత్సరాలకు అధిపతిగా ఉండడం వల్ల కాస్త వర్షం సకాలంలో వచ్చి మన జీవన విధానానికి, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీళ్లు సౌలభ్యంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ పంటలకు కొంచెం లేటుగా నీళ్ళు అందడం కానీ, సకాలంలో అందకపోవడం అటువంటివి జరగవచ్చు. కానీ మొత్తానికి చూస్తే మనం తెలుగులో ఏం చెప్తారంటే 4 తూముల వర్షం అంటే మంచి వర్షం అనేది చెప్పుకోవాలి. అందులో దాదాపు 35 నుంచి 40% భూభాగం మీద మనకు నదులు ఉన్నటువంటి ప్రాంతంలో, ఒక 40% పర్వతాల్లోనూ, మిగిలినది సముద్రంలో వర్షం పడేలాగా ఉంది. దాదాపు 30 నుంచి 40% మనకు వాటర్ నదుల్లో అందుబాటులో ఉంటుందంటే అది మంచి విషయం అని చెప్పుకోవాలి. దాని తర్వాత శని రసాధిపతి, చంద్రుడు ధాన్యాధిపతి. శని రసాధిపతి అవడం వల్ల కొంచెం నలుపుగా ఉండేటువంటి నువ్వులు, అటువంటి ధాన్యాలు ధరలు కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లోహాలకు, ముఖ్యంగా బంగారం కానివ్వండి, లేకుంటే ఇనుము కానివ్వండి, అటువంటి లోహాలకు ధరలు విపరీతంగా పెరగకపోయినా సాధారణ స్థాయిలోనే ఉండేలాగా
మనకు ఈ సంవత్సరం ఫలితాలు చెబుతున్నాయి అన్నమాట. అది మనకు సంవత్సరంలో ఉండేటువంటి గ్రహాల స్థానాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. మొత్తం మీద ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మనకు ఈ సంవత్సరం మరి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి, అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆ కృష్ణమ్మ ప్రవహిస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో మరి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా ఈ పరివాహక ప్రాంతం ఉంటుంది. కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఈ కృష్ణమ్మకు ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి. 12వ తేదీ ఆగస్టు నెల నుంచి 12 రోజుల పాటు మనకు కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. వీలైతే ఆ పుష్కర కాలంలో, ఆ పుష్కరం వచ్చిన తర్వాత 11వ తేదీ సాయంత్రం నుంచి సంవత్సరం కాలం పాటు ఎప్పుడైనా కూడా ఆ నదిలో వెళ్ళి స్నానం చేయొచ్చు. వీలైతే ఆ 12 రోజుల లోపల ఎప్పుడో ఒకసారి మనం స్నానం చేసి పితృదేవతలకు నమస్కారం చేసుకుంటే మంచిదని చెప్తుంటారు పెద్దలు. ఈ సంవత్సరంలో గ్రహణాలు ఏమీ లేవు. భారతదేశం నుంచి నేను చెప్తున్నాను, భారతదేశంలో కనిపించే విధంగా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణాలు కానీ ఏమీ లేవు ఈ సంవత్సరంలో. అది సంవత్సరానికి సంబంధించినటువంటి విషయం. మరి రాశి ఫలాలు మనం చూసుకుంటుంటాం కాబట్టి సంక్షిప్తంగా రాశి ఫలాలు తెలిపి నేను ముగిస్తాను. మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. వృషభం రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. మిథునం వారికి 14, ఆదాయం 11, వ్యయం, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కట రాశి వారికి ఆదాయం 8, అవమానం వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సింహరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, అలాగే 6 రాజపూజ్యం, 3 అవమానం. కన్యరాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. తులారాశి వారికి 11 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 6. వృశ్చికం వారికి 2, 8 ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానాలు 1, 2. ధనస్సు వారికి 5, 14, రాజపూజ్యం 4, అవమానం 3. మకర రాశి వారికి సమానంగా 8గా ఉన్నది రాజపూజ్యం ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం. కుంభరాశి వారికి కూడా సమానంగా 8వ స్థానంలో ఆదాయ వ్యయాలు ఉన్నాయి. మరి రాజపూజ్యం 3, అవమానం కాస్త ఎక్కువగా 5గా ఉంది. చివరిగా మీనరాశి వారికి ఆదాయం 5, 14 వ్యయంగా ఉంది. మీనం వారికి రాజపూజ్యం 6, అవమానం 5. మరి 12 రాశుల్లో వృషభం, మిథునం, కర్కాటకం, కన్యా, తుల, అదేవిధంగా కాస్త ధనుస్సు, మీనం కూడా చెప్పుకోవచ్చు. సో వీరికి ఫలితాలు కాస్త మెండుగా ఉంటాయి. మిగిలిన వారికి కాస్త మిశ్రమంగా ఉంటాయి. అంటే మనం ఏ పంచాంగం చూసినా, ఏ జాతకం చూసినా, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి పోయేసి ఒకసారి బాడీ చెక్ చేయించుకున్నామంటే ఎక్కడో చోట ఏదో చిన్న లోపం ఉంటుంది. అలాగనే అన్ని రాష్ట్రాల వారికి, అన్ని నక్షత్రాల వారికి కూడా ఎక్కడో ఒక చోట చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందుకనే ఆ దైవ బలం అనేటువంటిది ముఖ్యం. మరి ఆ భగవంతుడిని, ఆ ఈశ్వరుని మనసులో ప్రార్థన చేసుకుంటూ, అందుకనే ఆదిశంకరాచార్యులు చక్కగా చెప్పాడు, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరపురుషార్థం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మొట్టమొదటిగా ఉండేటువంటిది ధర్మం. ఆ మనస్సులో ఆ భగవంతుడిని అనుకుంటూ ధర్మ మార్గంలో అనుసరిస్తే మనకు కాస్త ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా ఆ భగవంతుడి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. అంతేగాని ఆ ధర్మాన్ని పక్కన అటక మీద పెట్టేసి మనం ఎంతవరకు కూడా అర్థకామాల వైపే పోతూ ఉంటే ఎక్కడో చోట ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అప్పుడు భగవంతుడిని మనం నింద చేసి లాభం లేదు. అందుకనే ధర్మాన్ని ఇప్పుడు కూడా మంచి ఏమి, ధర్మం ఏమి అనేటువంటిది తెలుసుకొని పెద్దల మాటలు విని మనం ప్రవర్తిస్తుంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విద్య కానీ, ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా ఆ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి అటువంటి ధర్మం ప్రకారం మీరందరూ కూడా ఉండాలని ఆ భగవంతుడు ఆ ధర్మం అనుసరించే వారికి
మేలు చేయాలని కోరుకుంటూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శాంతే చ పార్వతి. మరి ఆ అన్నపూర్ణ మీ అందరికీ కూడా రోజు నాలుగు సార్లు భోజనం కలగడానికి అన్నపూర్ణే మనకు ముఖ్యం కాబట్టి మరి ఆ అన్నపూర్ణాదేవి అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని, ఆ ఈశ్వరుడు మీ అందరికీ కూడా కర్ణాకర్షాలు ఉండాలని కోరుకుంటూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. హరి ఓం స్వస్తి. హరి ఓం స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. ఉండండి, మీకు మొమెంటో ఇవ్వాల్సిందిగా ఈరోజు మన ఈవెంట్ ప్రౌడ్ స్పాన్సర్స్ హెచ్డిఎఫ్సి రోషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రోషన్ గారు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శర్మ గారి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఈయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన గోవిందస్వామి మఠం నుంచి వచ్చారు. పల్గురాళ్ళపల్లి అనే విలేజ్లో కడప జిల్లాలో ఉన్న గుడి దగ్గర నుంచి వచ్చారు. సో ఈయన చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఈయనకి మొమెంటో ఇవ్వాల్సిందిగా రోషన్ గారిని